హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మ్ అప్డేటర్. ఈ వీడియోలో డాకు మహారాజ్ మూవీ ఎలా ఉందో రివ్యూ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రొటీన్ స్టోరీయే భయ్యా. బాలయ్య ప్రీవియస్ మూవీస్ లానే ఉంటది, కానీ కొత్తగా చూపించారు, అది నచ్చింది. మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, వైష్ణవ్ అనే పాపకి డేంజర్ ఉంటది. ఆ పాపని కాపాడడానికి డాకు మహారాజ్ మధ్యప్రదేశ్ నుంచి మద్రపల్లికి వస్తాడు. ఆ పాప ఎవరు, డాకు మహారాజ్ ఎవరు, వాళ్ళిద్దరికి సంబంధం ఏమిటనేది మిగతా స్టోరీ. ఇక పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, బాలయ్య డైలాగ్స్ ఇరగదీశాడు భయ్యా. బాలయ్య ప్రీవియస్ మూవీస్ లో డైలాగ్స్ లా కాకుండా ఇవి బాగున్నాయి. ప్రీవియస్ మూవీస్ లో సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా డైలాగ్స్ వస్తాయి, కానీ ఈ మూవీలో అలా రాలేదు, పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి. బాలయ్య లుక్స్ కూడా డిఫరెంట్ గా బాగున్నాయి. ఎలివేషన్ సీన్స్ లో అయితే బాలయ్య తాండవం ఆడేశాడు. ఇక ఆయన యాక్టింగ్ గురించి స్పెషల్ గా చెప్పాలా, యాక్టింగ్ చించేశాడు అంతే. మరి ఊరికి అంటారా నరసింహం అని. నెక్స్ట్ బాబీ డియోల్, ఈయన విలన్ గా సూపర్ గా సెట్ అయ్యాడు. స్టార్టింగ్ నుంచి ఆయనకి హీరోకి సమానంగా ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు, కానీ లాస్ట్ కి వచ్చే కొద్ది బాబీ డియోల్ క్యారెక్టర్ డౌన్ చేశారనిపించింది, అది కొంచెం బాలేదు. బట్ ఆయన పర్ఫార్మెన్స్ ఆయన బాగా చేశాడు. ఇక మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా, వైష్ణవి పాప, అందరూ హీరోయిన్స్, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ రోల్స్ లో బానే చేశారు. నెక్స్ట్ తమన్ గురించి మాట్లాడుకుందాం. అదేంటో భయ్య, బాలయ్య మూవీ అంటేనే తమనన్నకి ఇక్కడ లేని పూనకాలు వస్తాయి. సౌండ్ ట్రాక్ ఇరగదీశాడు, దానికోసమైనా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది మూవీకి. ఎమోషనల్ సీన్స్ లో, ఎలివేషన్ సీన్స్ లో ప్రతి ఒక్క దాంట్లో సూపర్ ఇచ్చాడు మ్యూజిక్. మూవీలో విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి భయ్య. ఈ విజువల్స్ ని ఓన్లీ థియేటర్స్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎస్పెషల్ ఇంటర్వెల్ కి 20 minutes ముందు స్టార్ట్ అయితే చూడు హై మూమెంట్, ఆ హై ని అలాగే ఇంటర్వెల్ వరకు కంటిన్యూ చేస్తారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తం కూడా బాగుంది. మహారాజ్ సీక్వెన్స్ అంతా కూడా ఎక్కడ మైనస్ లేకుండా బాగా వర్కౌట్ అయ్యింది. కానీ మూవీకి చిన్న మైనస్ ఏంటంటే క్లైమాక్స్ దిబ్బేసింది భయ్య. రొటీన్ గానే సింపుల్ గా ముగుస్తుంది, ఇంకా కొంచెం ఉంటే బాగుండు అనిపించింది. ఓవరాల్ గా గుడ్ యాక్షన్ డ్రామా మూవీ అని చెప్పొచ్చు. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.